జై శ్రీరామ్, జై వానరసేన. ఏదైతే రాష్ట్రీయ వానరసేన ఫిలిం నగర్ 403 సర్వే నెంబర్ 403లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిని కూలగొట్టి ఈరోజు వరకు ఏదైతే ఆ రోజు అగ్రిమెంట్ చేసి పేపర్లో డిఎస్ఆర్ బిల్డర్సు మరియు శివస్వామి వారు మిగతా హిందూ సంఘాల వారు చేసుకున్న అగ్రిమెంట్ దాన్ని ఉల్లంఘించి ఈరోజు వరకు ఒక గజం ఇయ్యనటువంటి డిఎస్ఆర్ బిల్డర్సు ఏదైతే ఈ మధ్యన శివస్వామి అనే వ్యక్తి నేను హిందువుల కాషాయ వస్త్రాలు వేసుకొని నేను హిందువులకు ప్రతినిధిగాని చెప్పుకునేటువంటి శివస్వామి వారి మాటలనే చెప్పిండు. గుడిని తీసేసిన గుట్ట మీద గుడిని తీసిన తర్వాత ఏదైతే గ్రౌండ్ లెవెల్లో పిన్ పాయింట్ ఉంటుందో ఆ పిన్ పాయింట్లనే చేస్తా అని గుడిని కడతామని చెప్పి బిల్డర్స్ ఒప్పుకున్నారని చెప్పి బిల్డర్స్ కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. 2000 గజాలు ఇస్తున్నట్టు. ఇప్పటి వరకు బిల్డర్లు ఒక్క గజం భూమి ఇవ్వకుండా ఉన్న ఈ యొక్క శివస్వామి ఇంకొకటి ఏదో అగ్రిమెంట్ చేయించుకున్నాడు, సెకండ్ అగ్రిమెంట్ అని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ మేము ఆ యొక్క అగ్రిమెంట్ చూడలేదు. పాత అగ్రిమెంటు ప్రకారము అందరి హిందూ సంఘాల ముందల విశ్వ హిందూ పరిషత్ తదితర బజరంగ్ దళ్ అన్ని సంస్థల ముందల జరుగుతున్నటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రజలను హిందూ సమాజాన్ని మోసం చేస్తున్నటువంటి శివస్వామి మరి అదేవిధంగా డిఎస్ఆర్ బిల్డర్లో వారు పేపర్లో ఈనాడు పేపర్లో వేసినటువంటి ప్రకటనకు విరుద్ధంగా ఈరోజు 2000 గజాలు ఇవ్వలేదని చెప్పి మోసం చేస్తున్నారని చెప్పి వెంటనే కేసు బుక్ చేయాలి వీరి మీద, నాన్ బెయిలబుల్ కేసు. ఎందుకంటే ఈ యొక్క ల్యాండును దేవాలయాన్ని కూలగొట్టిందే కాకుండా దేవాలయానికి ఇస్తామన్న 2000 గజాలు ఇస్తామని చెప్పి బిల్డర్ తరఫున వకాల్తా పుచ్చుకున్నటువంటి శివస్వామి ఈరోజు హిందూ సమాజాన్ని మోసం చేస్తున్నాడు. కాబట్టి శివస్వామి మీద మొదలు ముద్దాయిగా వారిని పెట్టి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కంప్లైంట్ పైన చర్య తీసుకుంటామని చెప్పి ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. ఈ యొక్క దాన్ని వెంటనే చర్య తీసుకొని హిందూ సమాజానికి ఇటువంటి ద్రోహం చేస్తున్నటువంటి కాషాయం వేసుకొని పక్క మతం వాళ్ళు ఇది చేసిరంటే దాన్ని ఇది చేయవచ్చు, పోరాడవచ్చు. కానీ ఇంటి దొంగలను భూగర్భంలో పాతి పెట్టవలసిన అవసరం ఎంత అయినా ఏర్పడ్డది. ఈరోజు ఇంటి దొంగలు కాషాయం వేసుకొని హిందూ సమాజాన్ని మోసం చేస్తున్నటువంటి ఇలాంటి శివస్వాముల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీసు వారిని కోరడం జరిగింది. అదిగాక నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నా, అమ్మ ఎవరైనా ఇలాంటి స్వామీజీలని నిజచర స్వరూపం తెలుసుకొని ఈ స్వామీజీలను పిలిస్తే కానీ ఏది పెట్టినా కానీ వీళ్ళు చేసేది మోసము, దగా అయిన తర్వాత సమాజానికి వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారు. ఈయనకు గురు పరంపర లేదు. ఆయనే ఎవరైనా ఏ పీఠం ఉన్నా గురు పరంపర ఉంటుంది. ఈయన గురు పరంపర లేనటువంటి స్వామీజీ. ఈ స్వామీజీ లీలలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ దీంట్లో మాత్రం బండారం అన్నీ బయట పెడతాం. ఈ శివస్వామిని మీరు ఎవరన్నా ఉంటే వారు చెప్పే దొంగ మాటలను నమ్మొద్దని హిందూ సమాజానికి రాష్ట్రీయ వానరసేన విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి. అధికారులు ఏమన్నారు మీ కంప్లైంట్ పైన వెంటనే విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం. ఇప్పుడు మన శివస్వామి గారు ఆర్ఎస్ఎస్ పెద్దలు గిట్ట దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో గిట్ట మాట్లాడారు. అది ఎవరైతే సంఘ పెద్దలు విశ్వ హిందూ పరిషత్ నేను వారితో కూడా మాట్లాడినా వారు లీగల్ యాక్షన్కు ఆయన మీద ప్రైవేట్ కేసు వేస్తున్నాం, పరువు నష్టం దావా వేస్తున్నామని చెప్పారు. వారు ఎవరిది వాళ్ళు చెప్పాలి. మమ్మల్ని అడిగితే నేను అడిగితే వారు చెప్పారు. వారిని కూడా మీరు అడిగితే ఫోన్ నెంబర్ కావాల్సి ఇస్తాం. వారిని మీరు కాంటాక్ట్ చేసి అడగండి. ఎందుకంటే ఒక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంస్థను వ్యక్తులు ఉంటారు, దాంట్లో తప్పు చేసే వ్యక్తులు ఉంటే మేము లెఫ్ట్ కాదు రైట్ కాదు, మేము స్ట్రైటు ఎవరన్నా ఉండని హిందూ సమాజానికి మేము హిందూ సమాజం పేరు మీద చెప్పుకునే వాళ్ళని అన్యాయం చేసినా వాళ్ళని వ్యతిరేకిస్తాం. లెఫ్టిస్ట్ వాళ్ళనైనా వ్యతిరేకిస్తాం, రైటిస్ట్ వాళ్ళైనా. అన్యాయం చేసే వాళ్ళని హిందూ ధర్మానికి దేవాలయాలకు అన్యాయం చేసే వాళ్ళను భరించే ప్రశ్నే లేదు. రాష్ట్రీయ వానరసేన ఎన్ని కేసులైనా మోయడానికి తయారుంది, ఇన్ని కేసులు వేయడానికి కూడా తయారున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. కంప్లైంట్ కంటే ముందు ఆయనతో చర్చించే ప్రయత్నం ఏమైనా చేసిరా? వారు రమ్మన్నారు కానీ మేము ఎవరు ఇంటికి పోయి ఆయన పీఠం వల్ల పోయి, ఎందుకంటే మేము తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు అంటాం. ఎందుకంటే మీకు కలంకం లేని వ్యక్తులం. మేము వేసేది పిల్లులు వేస్తాం. ఎందుకంటే వారి దగ్గరికి పోయి మాట్లాడితే పక్క నుండి వేరే వాళ్ళు అనవచ్చు. ఏం మాట్లాడు ఏది ఉన్నా బహిరంగ చర్చకి మేము సిద్ధము. ఆయన వచ్చినా బయటికి రమ్మని అన్నాం. ఇంటికి రమ్మన్నాడు మమ్మల్ని మా ఆశ్రమం కాడికి. మేము ఉండి వద్దు ప్రజల్లో తేలాలి, నీ లోపలికి రాము, బయటనే ఉంటామని చెప్పి బయటికి రమ్మంటే రాలేదు. ఆయన ఆశ్రమం ముందర పోయి మేము స్వామీజీ బయటికి రావాలి. మేము వల్గర్ లాంగ్వేజ్ ఏం వాడలేదు, ఏం చేయలేదు. ఆయన ఏదో తమాషాలు చేస్తున్నాడు. బయటికి వచ్చి చెప్పొచ్చు కదా, అందరి ముందరనే చెప్పొచ్చు కదా.
నిజాయితీ ఉన్నప్పుడు బయటకు వచ్చి మేము చెప్తారేమా ఏదన్నా ఉండని ఇంట్లోకి వచ్చి ఇంట్లో లోపల మాట్లాడుతున్నారు అంటేనే దొంగతనం చేస్తున్నారు. నాలుగు గోడల మధ్యన అంటేనే నాలుగు గోడల మధ్యన మాకు ఆ నమ్మకం లేదు. ఏదున్నా ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలని ప్రజల ముందల్ని అందరి ముందల్ని తెలుసుకోవాలి. రమ్మనంటే శివస్వామి గారు వస్తే ఈ ఫిలిం నగర్ ఏదైతుందో ఈడనే తెలుసుకుందాం. అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న సంఘాలకు మీరేం చెప్తారు? అట్లాంటి సంఘాలు చెయ్యొద్దనే చెప్తున్నాం. ఎందుకంటే మాయ మాటలు నమ్ముతారు కొంతమంది. పాపం అమాయకులు వీళ్ళు ఈ విధంగా మాయ మాటలు దగా మాటలు చెప్పి నమ్మిస్తారు. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దని ఇప్పుడు మేము ఓపెన్ ఛాలెంజ్. శివస్వామి గారు మీరు చెప్పిన 2000 గజాలు పిన్ పాయింట్ ఎందుకు మారింది? మీరు చెప్తున్నారు కదా వాళ్ళు తిన్నారు, నేను 100% నువ్వే అందులో ముద్దాయి. అక్యూజ్డ్ నెంబర్ 1 నువ్వు రా, ఇడికి చర్చకు రా, వాళ్ళని కూడా నేను పిలుస్తా. ఎవరైతే నువ్వు పేర్లు చెప్పినావు వాళ్ళందరూ కూడా వస్తారు, నువ్వు కూడా రా. దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్పను, మళ్ళీ వెనక్కిపోతాడు. ఈ మాటను వారిని కూడా అడగండి, ఒకసారి క్వశ్చన్ చేయండి. మీరు వెళ్ళి వారిని అడిగిన తర్వాత నేను ఛాలెంజ్కు రెడీగా ఉన్నాను. దీని మీద ఫైట్ చేస్తున్న క్రమంలో మీ మీద కేసులు అయినాయి 100%. గతంలో బీజేపీ నాయకుల హస్తం కూడా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము సంస్థను ఎప్పుడు అంటలేము. అందరు మంచోళ్ళు అన్నిట్లలో ఉంటారు, చెడ్డోళ్ళు అన్నిట్లలో ఉంటారు. కాంగ్రెస్ ఉన్నా బీజేపీలు ఉన్నా బీజేపీలో మంచోళ్ళు ఉంటారు, కాంగ్రెస్లో మంచోళ్ళు ఉంటారు, బీజేపీలో చెడ్డోళ్ళు ఉంటారు, కాంగ్రెస్లో చెడ్డోళ్ళు ఉంటారు, టీఆర్ఎస్లో మంచోళ్ళు ఉంటారు, టీఆర్ఎస్లో చెడ్డోళ్ళు ఉంటారు. అది వ్యక్తుల కోసం పోరాడుతాం. సంస్థను ఎప్పుడు మేము ఇది లేదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే మేము అభిమానించే సంస్థ, మా మాతృ సంస్థ. నాకు ఇది ఉన్నా బీజేపీలో నేను పుట్టి పెరిగిందంతా బీజేపీ పార్టీ మారలేదు. కానీ వ్యక్తులు ఎవరైతే చేస్తున్న తప్పుడు పనులను సమర్థించడానికి నేను రెడీగా లేను. బయటికి రాలేదు. పోలీసు వాళ్ళని పిలిచి ఇప్పుడు గుడి ఊస్తే మనము కేసు పెడతామా, చర్చలు జరుపుతామా? చర్చలు జరిపి పేపర్ రాసుకుంటాం. పిన్ పాయింట్ లో గుడి కట్టిస్తారు 2000 గజాలు అని చెప్పి. మళ్ళీ ఎందుకు కట్టేయలేకపోయాడు? ఇప్పుడు పబ్లిక్ డాక్యుమెంట్ కదా, పబ్లిక్ డాక్యుమెంట్ ఆయన దగ్గర ఎట్లా దాచి పెట్టుకుంటాడు? పబ్లిక్ లో పెట్టాలి కదా. కోట్ల మంది హిందువులకు సంబంధించినటువంటి గుళ్ళకు ఒకరిద్దరు మాత్రమే దాన్ని అంటే పత్రాల రూపంలో వాళ్ళు కాంప్రమైజ్ అయితే మొత్తం హిందువులు కాంప్రమైజ్ అయినట్టు ఆ రకంగానే చేస్తుండు కదా అతను. ఎవరైనా సరే ఒక గుడి పోతే మనం ఫస్ట్ వెళ్ళి ఎఫ్ఐఆర్ చేస్తాం. ఆయన తోటి చర్చలు కలిపి అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మరి శివస్వామి చేసింది ఏంది? హిందూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుండు? ఆయనే ముద్దాయని తేలిపోయింది. ఇప్పుడు 2000 గజాలు ఇస్తా అని చెప్పి మన ప్రభుత్వం ఇచ్చిందండి. 1300 గజాలు ఇచ్చింది ప్రభుత్వం, బిల్డర్ ఇవ్వలేదు. కానీ ఆయన మౌనంగా ఉండు అంటే దీంట్లో అర్థం ఏంది? ఏం ఒప్పందం చేసుకుంటూ బయటకు వచ్చి మాట్లాడాలి కదా. నలుగుట్లా మాట్లాడాడు, ఆ ధైర్యం ఉండదు ఆయన. ఫైనల్గా ఏం చెప్పాలి? ఫైనల్గా ఏం లేదు. ఏదైతుందో 4 గోడలలో వచ్చి మాట్లాడుతందుకు మేము తయారు లేము. ఏది ఉన్నా బహిరంగ చర్చకు రావాలి. నువ్వు మేము అలిగేషన్ చేసిన దానికి మేము నిబద్ధతగా నిలబడుతున్నాం. నీ నిబద్ధత ఉంటే ఎవరి మీద అయితే అలిగేషన్ చేసినాం వాళ్ళందరినీ కూడా పిలిచి ఈయన్ని ఏదైతే ఫిలిం నగర్ మీరు ధర్నా చేసారో ఇక్కడనే కూర్చుందాం రండి. వస్తే దాన్ని ఎవరు తప్పు చేసారు, ఎవరు నిజమైన దానికోసం హిందూ మతం కోసం పాటుపడుతారు, ఎవరు దేవాలయాల కోసం అయిన తర్వాత ఏడగాని గుట్ట మీద గుడి ఉంటే గుట్ట మొత్తం 7 కొండలని అంటే 7 కొండలు మేము మొత్తం ఉంటారా? 7 కొండలు ఉండవలసిన వెంకటేశ్వర స్వామికి 7 దేవాలయం ఉన్న గుట్ట మీద ఉంటే ఆ గుట్ట మొత్తం మీద ఉంటుంది. 4 ఎకరాల 18 గుంటల దాంట్లో మీరు 2000 గజాలని చర్చలకు కూడింది. దాన్నే మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ రోజు 4 ఎకరాల 18 గుంటలు ఆ గుట్ట మీదనే ఉండాలని కోరుకోవాలి. కానీ దాన్ని కూలగొట్టి పినిపోయి అప్పటికి హిందూ సమాజం ఏదున్నా భరిస్తుంది, ఓపిక ఎక్కువ. ఆ విధంగా ఒప్పుకున్న 2000 గజాలు కూడా నువ్వు దేకుట్ట బిల్డర్ దగ్గరికి 1 గజాన్ని తీసుకురాలేదు. ఇప్పుడు ఎట్లా ముఖం పెట్టుకొని ఏ ముఖం పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు? ఇంకా నీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. నువ్వు ఆ స్వామీజీ యొక్క కాషాయాన్ని వెంటనే వదిలేయవలసిన అవసరం ఉంది. కాషాయాన్ని వదిలేయవలసిందే. నువ్వు వదలొద్దు అంటే ఈడికి రావాలి, ఈడొచ్చి మాట్లాడాలి. ఎక్కడైతే ఉందో అక్కడ అందరి ముందల నా ఒక్కని కాదు, నువ్వు ఆ రోజు ఈ సంతకాలు పెట్టిన ఈ పేపర్లలో సంతకాలు పెట్టిన వాళ్ళందరూ రావాల్సిందే, బిల్డర్తో సహా వచ్చి దాన్ని ఏదో ప్రజలకు చెప్పవలసిందే. చెప్పకపోతే దీని మీద మేము కోర్టులో పోరాటం చేస్తూనే ఉన్నాం, మళ్ళీ పోరాటం చేస్తూనే ఉంటాం. దీన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఈ యొక్క స్వామీజీ చేస్తున్న అరాచకాలు ఇట్లాంటి స్వామీజీలు ఈయన ఒక్కడే కాదు, ఎవరు చేసినా వాళ్ళని వదిలిపెట్టారు. ఈయనకి ఏం రైట్ ఉందండి? ఈ అగ్రిమెంట్ రాసుకోండి, ఇదే అగ్రిమెంట్ ఆయన సంతకాలు పెట్టిండు. మళ్ళీ ఏదైతే హిందూ సమాజానికి కమిట్మెంట్ చేసిర్రో దాన్ని ఫుల్ఫిల్ కానప్పుడు ఈయన బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఎందుకు ఈ పేపర్ దాచి పెడుతుండే? ఇంకా ఈ పబ్లిక్ డాక్యుమెంట్ కదా, ఆయన డాక్యుమెంట్ బయటకు రాదేమో, ఆయన దగ్గర ఉంటుంది అనుకుంటాడు. ఇప్పుడు బయటకు వచ్చింది కదా. సెకండ్ అగ్రిమెంట్ ఏ విధంగా చేసుకుంటాడు? ఈయనకున్న రైట్ ఏంది? ఈయన డొల్లతనం ఆన్నే బయట పడ్డది. ఈయన తప్పు చేసిండు అని చెప్పి తప్పించుకొని తిరుగుతుడు. ఎన్ని రోజులు తప్పించుకుంటాడు? ఏదో ఒక రోజు హిందూ సమాజమైన తరిమి కొడుతుంది తప్పకుండా. ఈ తెలంగాణ నుంచి పోయి ఆంధ్రాలో చేసుకోమని ఈ బుద్ధి తెలివి అంతా ఇక్కడ తెలంగాణలో చూపెడితే నడవదు.
ఓకే తప్పకుండా న్యాయబద్ధంగా రాష్ట్రీయ వానర సేన బుద్ధి చెప్తుంది, ఖచ్చితంగా ఎంబడి పడతాం.